టానాల ఖర్చుకి ఇక పైసలు లేవట. అంటే టానా అంటే తెలుసు కదా, పోలీస్ స్టేషన్లకు పైసలు లేవట. ఇక మామూలు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కూడా ఒక వార్త వేయడం జరిగింది. తిరిగి ప్రారంభమైన వసూళ్ల దందా 3-4 నెలకొకసారి నిధులు మంజూరు ఖర్చు పేరుతో తిరిగి ప్రారంభమైన వసూళ్ల దందా. ఇప్పుడిప్పుడే వచ్చే నిధులను వెనకేసుకుంటున్న కొందరు SHOలు వాటాల కోసం అధికారులు మధ్య కుమ్ములాట. అవసరమైన బిల్లులు సకాలంలో అందించి పోలీస్ శాఖపై అవినీతి మరకకు తోడు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు మళ్ళీ పురుడు పోసుకున్న జూదం అంటూ కూడా వార్తను ప్రశ్నించింది దీక్షిత. ఇది ఓన్లీ దీక్షిత పేపర్లలోనే, ప్రతి ఒక్క పేపర్లో కూడా ఇదే వార్త వచ్చింది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందిగా, వాస్తవానికి స్టార్ట్ అయిపోయింది చేతులు దలపడం. అంటే కొన్ని పోలీస్ స్టేషన్లో, అన్ని పోలీస్ స్టేషన్లు కాదు. సో కొన్ని ఇక్కడ కూడా ఇచ్చాం, కొన్ని పోలీస్ స్టేషన్లో 3-4 నెలలుగా నిధులు రావడం లేదని పోలీస్ వర్గాలు చర్చించుతుంది. కొందరు ఇన్స్పెక్టర్లు అదే అదనంగా ఒకేసారి 3-4 నెలలకు పోలీస్ స్టేషన్కి వచ్చే నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుంటే ఆ డబ్బులు నేరుగా వెనకేసుకునే పనిలో ఉన్నారు. ఆరోపణలు వస్తున్నాయి. ఇలా టానాకు నిర్వహణకు వచ్చే ఖర్చులు పంపకాల్లో HSOలు, డియాక్టివేట్ ఇన్స్పెక్టర్లు, DIల మధ్య తగాదాలు కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ట్రైనీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చాలా ఠాణాలు ఈ వ్యవహారం కొనసాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. డమ్మీ బిల్లులు, ప్రతి నెల స్టేషనరీ, ట్రావెల్స్, భోజనం ఖర్చు, ఇలా అన్ని బిల్లులు తయారు చేసి స్టేషన్ రైటర్ లేదా అకౌంటెంట్ ద్వారా ఆ బిల్లులను కమిషనరేట్ కార్యాలయానికి పంపిస్తే అక్కడి నుంచి పే అండ్ అకౌంట్ విభాగానికి వెళ్ళాయి. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ ఠాణాకు చెక్కులు జారీ అయ్యాయి. సో చాలామంది ఇన్స్పెక్టర్లు ఈ బిల్లు డమ్మీ పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఈ ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సైతం ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేసినట్లు సమాచారం. సో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా ఉంటే దీన్ని ఏం చేసిందంటే నెలకు ఖచ్చితంగా టెన్షన్గా బిల్లులు ఇస్తామంటూ బిల్లులు మొత్తం 10 సంవత్సరాల కాలంలో టెన్షన్గా బిల్లులు ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు 3-4 నెలలకు వస్తున్న తరుణంలో ఇక స్టేషన్లో ఉన్న ఖర్చులు, ఏవైతే స్టేషనరీ ఖర్చులు కావచ్చు, పేపర్ ఖర్చులు కావచ్చు, ఇంకోటి ఇక అన్నిటికీ జనాల దగ్గర ఎవరైతే పోతారో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని, అంటే డబ్బులు వసూలు చేయరు, బెండిల్ పేపర్ పట్టుకరా, ఇంకోటి పట్టుకరా అని చెప్పి ఆ రూపంగా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వచ్చిన బిల్లులు మాత్రం వెనకేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఒక స్టోరీని దీక్షిత వేయడం జరిగింది. ఇది పరిస్థితి. సో ఎప్పటికైనా ఎప్పుడు మారుతారు సార్? ఇప్పుడే ఈ అధికారికి చెప్పుకున్నాం మనం, ఏసీబీ చెప్పినట్టు వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఎప్పుడు మారుతారు? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ గత ప్రభుత్వం చేసింది చాలా మంచిగా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ లా అండ్ ఆర్డర్ మొత్తం మన హోంమంత్రి ఉంటే లా అండ్ ఆర్డర్ ఉంటుంది, హోంమంత్రి లేకపోయా లా అండ్ ఆర్డర్ ఎక్కడి నుంచి ఉంటుంది? పోలీసులు కూడా ఎంత చేస్తారు చెప్పండి? వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు. మొన్న చూసినాం చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, యావత్ దేశ చరిత్రలో పోలీసులు తొలిసారి రోడ్ ఎక్కడం, ఇదే ఘనత మన రేవంత్ రెడ్డి చెందుతుంది. పోలీసులను రోడ్ ఎక్కించినారు, పోలీసులను అరెస్ట్ చేసినారు. ఎంత ఘనత రేవంత్ రెడ్డికి చెందుతుంది దేశ చరిత్రలోనే తొలిసారిగా. అది పరిస్థితి. ఇక అట్లా రోడ్డుకి ఎక్కిన వాళ్ళు ఇట్లా చేయడం లేదంటే తప్పు లేదు దాంట్లో. అది పరిస్థితి. కేవలం ఇప్పటికైనా మారండి, ఇటువంటి దానిపైన సకాలం స్పందించి ఇవన్నీ అవినీతి మార్గాలు లేకుండా శాఖలను అన్నీ కూడా నిర్మూలించాలని కూడా కోరుకుంటున్నాం. సో 4వ పేపర్లో ఇక